నమస్కారం. దూరదర్శన వార్తలకి స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. కేరళలోని త్రిశూర్లో మహిళా శక్తి సంగమంతో పాల్గొన్న ప్రధానమంత్రి. మహిళల స్వశక్తీకరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నరేంద్ర మోదీ. త్రిశూర్లో ప్రధాని రోడ్ షో. భారీగా తరలివచ్చిన ప్రజలు. దారి పొడవునా ప్రధానికి ఘన స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా యానాంలలో పర్యటించిన కేంద్ర మంత్రులు. సాగర్ పరిక్రమలో పాల్గొన్న పరుషోత్తం రూపాల, డాక్టర్ ఎల్ మురుగన్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద నెలకు 3,000 రూపాయల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వికసిత భారత సంకల్ప యాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన. వార్తల్లోని వివరాలు. అంతర్జాతీయ పర్యాటక మ్యాప్లో లక్షద్వీప్ను చేర్చేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్షద్వీప్ పర్యటనలో భాగంగా కవరత్తిలో 1,150 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కిసాన్ క్రెడిట్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డ్, విద్యార్థులకు సైకిళ్లను అందించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ లక్షద్వీప్ సుస్థిరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. G20 సమావేశాలు లక్షద్వీప్ కూడా ఆతిథ్యం ఇవ్వడంతో మంచి గుర్తింపు లభించిందన్నారు. గ్లోబల్ సీ ఫుడ్ మార్కెట్లో వాటాను పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నామన్న ప్రధాని ఈ ప్రయత్నాల వల్ల లక్షద్వీప్కు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. साल 2020 में आपको मैंने गारंटी दी थी कि 1000 दिन में आपको तेज इंटरनेट की सुविधा पहुंच जाएगी। आज कोच्चि लक्षद्वीप सबमरीन ऑप्टिकल फाइबर प्रोजेक्ट का लोकार्पण हो गया है। अब लक्षद्वीप में भी 100 गुना अधिक स्पीड से इंटरनेट चल पाएगा। आजादी के अमृत काल में विकसित भारत के निर्माण में भी लक्षद्वीप की बहुत बड़ी भूमिका है। भारत सरकार लक्षद्वीप को इंटरनेशनल टूरिज्म मैप पर प्रमुखता से लाने का प्रयास कर रही है। हाल में ही जो G20 की एक मीटिंग यहां हुई है, उससे लक्षद्वीप को अंतर्राष्ट्रीय पहचान मिली है। स्वदेश दर्शन योजना के तहत लक्षद्वीप के लिए डेस्टिनेशन स्पेसिफिक मास्टर प्लान बनाया जा रहा है। अब तो लक्षद्वीप के पास 2 ब्लू फ्लैग बीचेज हैं। కేరళ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి త్రిశూర్లో ఘన స్వాగతం లభించింది. త్రిశూర్లో ప్రధాని రోడ్ షో నిర్వహించగా ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. రహదారికి ఇరువైపులా భారీ ఎత్తున చేరుకున్న ప్రజలు పార్టీ కార్యకర్తలకు ప్రధాని టాప్ లైన్ వాహనంపై నిలబడి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. దారి పొడవునా మోదీ మోదీ నినాదాలు మిన్నంటాయి. అలాగే ప్రజలు ప్రధానిపై పూలవర్షం కురిపించారు. మహిళా స్వశక్తీకరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేరళ పర్యటనలో భాగంగా త్రిశూర్లో జరిగిన స్త్రీశక్తి సంగమం కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 2 లక్షల మందికి పైగా మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మహిళా శక్తి వికసిత భారత సంకల్పాన్ని నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించిన పార్టీలు మహిళా రిజర్వేషన్లకు న్యాయం చేయలేదని, తమ ప్రభుత్వం రిజర్వేషన్ను కల్పించి చూపించిందన్నారు. देश की नारी शक्ति विकसित भारत के संकल्प की सिद्धि की सबसे बड़ी गारंटी है। दुर्भाग्य से
आजादी के बाद लेफ्ट कांग्रेस की सरकारों ने, एलडीएफ, यूडीएफ की सरकारों ने नारी शक्ति को कमजोर माना। लेफ्ट और कांग्रेस ने लोकसभा और विधानसभा में महिलाओं को रिजर्वेशन देने वाला कानून बरसों तक लटकाए रखा। लेकिन मोदी ने आप सभी बहनों को आपका हक देने की गारंटी दी थी और उस गारंटी को पूरा करके दिखाया। नारी शक्ति बंधन अधिनियम अब कानून बन चुका है। आपको याद होगा, जब तक देश में लेफ्ट और कांग्रेस के गठबंधन की सरकारें थी, तब तक मुस्लिम बहनें ट्रिपल तलाक से परेशान थी। मोदी ने मुस्लिम बहनों को ट्रिपल तलाक से मुक्ति देने की गारंटी दी थी और उसे ईमानदारी से पूरा भी करके दिखाया। సావిత్రిబాయి పూలే, రాణి వేలు నాచియార్ల జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. వారి కరుణ, ధైర్య సాహసాలు సమాజానికి స్ఫూర్తినిచ్చాయని ప్రధాని తన మన్ కీ బాత్లో ప్రజలకు వివరించారు. దేశానికి వారు అందించిన సహకారం అమూల్యమైందని మోదీ పేర్కొన్నారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే విద్యారంగంలో గొప్ప సంస్కరణలకు బీజం వేశారని తెలిపారు. 1831 జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని సతారా కుటుంబంలో జన్మించిన సావిత్రిబాయి తన భర్తతో కలిసి పూణేలో తొలిసారిగా బాలికల కోసం విద్యాలయాన్ని ప్రారంభించారు. సంఘ సంస్కర్తగా, రచయిత్రిగా సమాజంలో ఒక కొత్త స్ఫూర్తిని నింపారు. రాణి వేలు నాచియార్ శివగంగను ఏలిన రాణి అని 1798లో జన్మించిన ఆమె ఆంగ్లేయులపై సమరశంఖం మోగించి గొప్ప పోరాట పటిమను ప్రదర్శించారని ప్రధాని వివరించారు. सावित्रीबाई फुले जी का नाम आते ही सबसे पहले शिक्षा और समाज सुधार के क्षेत्र में उनका योगदान हमारे सामने आता है। वे हमेशा महिलाओं और वंचितों की शिक्षा के लिए जोरदार तरीके से आवाज उठाती रही। वे अपने समय से बहुत आगे थी और उन गलत प्रथाओं के विरोध में हमेशा मुखर रही। शिक्षा से समाज के सशक्तिकरण पर उनका गहरा विश्वास था। महात्मा फुले जी के साथ मिलकर उन्होंने बेटियों के लिए कई स्कूल शुरू किए। उनकी कविताएं लोगों में जागरूकता बढ़ाने और आत्मविश्वास भरने वाली होती थी। लोगों से हमेशा उनका यह आग्रह रहा कि वे जरूरत में एक दूसरे की मदद करें और प्रकृति के साथ भी समरसता से रहें। वे कितनी दयालु थी। మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరశోత్తం రూపాల అన్నారు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా తీర ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పల్లెపాలెంలో మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో మత్స్యశాఖ అంటూ ప్రత్యేకంగా లేదని, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా మత్స్యశాఖను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనతో వారికి భరోసా కల్పిస్తున్నామన్నారు. ఈ పథకం కింద మత్స్యకార రంగానికి మంజూరైన యూనిట్లను కేంద్ర మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. आंध्र प्रदेश के सकेनेटपल्ली बहुत ही अंतर्वेदी गांव में आने का मौका मिला। यहाँ के फिशरमैनों से संवाद करने का अवसर मिला। प्रधानमंत्री नरेंद्र मोदी जी के द्वारा प्रधानमंत्री मत्स्य संपदा योजना के जो बेनिफिट मछुआरे समाज को देने का कार्यक्रम चल रहा है, उनके बेनिफिशियरी इस दूर दराज गांव में भी हमें मिले। ये हमारे लिए बहुत ही संतोष और सुखद का समाचार है। यहाँ इंसुलेटेड व्हीकल 4 व्हील एक बेनिफिशियरी को देने का अवसर मिला। किसान क्रेडिट कार्ड यहाँ दूर दराज के किसानों को
मिल रहा है। यहाँ के बैंक वाले अभी किसानों को केसीसी देने का प्रयास कर रहे हैं। इनका भी मैं स्वागत करता हूं और आग्रह करता हूं कि सभी मछुआरे समाज को किसान क्रेडिट कार्ड का बेनिफिट मिलेगा। సాగర్ పరిక్రమలో భాగంగా యానాంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరశుత్తం రూపాల ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మంత్రులు ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును మత్స్యకారులు మంత్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పరశుత్తం రూపాల మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి, మత్స్య రంగాభివృద్ధికి, తీర ప్రాంతాల అభివృద్ధి కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మత్స్యశాఖను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ ఎల్ మురుగన్ మాట్లాడుతూ మత్స్యకారులు, మత్స్యరంగ అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం మత్స్య సంపద యోజన కింద 20,000 కోట్ల రూపాయలను అందించిందన్నారు. फिशरमैन के प्रतिनिधि ने और भी 1-2 लोग बोलना चाह रहे हैं और सभी को सुन के 2-3 चीज़ें हमारे संज्ञान में आ रही हैं। एक यहाँ ड्रेजिंग का समस्या है, जिसके कारण यहाँ के फिशरमैनों को यहाँ नज़दीक में फिशिंग करने से दिक्कत हो रही है और आगे जाना पड़ रहा है। और कुछ इनका कंपैरिजन आंध्र के साथ हो रहा है। जो आंध्र में फैसिलिटी मिल रही है वो आपको नहीं मिल रही है, मगर आप कुछ बातें ऐसी भी होगी जो आपको मिलती होगी वो आंध्र वाले को नहीं मिलती होगी। सो ये सभी चीज़ों का मैं कॉग्निजेंस लूँगा। जैसे ONGC के बारे में कुछ आपकी ओर से शिकायतें आई है, मगर मैं ये आपको बताना चाहता हूँ कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने मछुआरे समाज को, हमारे कोस्टल इलाके को और हमारे फिशरीज इंडस्ट्रीज को, हमारे फिशरीज व्यवसाय को पहचानते हुए इनके लिए स्वतंत्र मंत्रालय बनाया। PMMOS అంటే 20,000 crore ఒక స్కీమ్, ఫస్ట్ స్కీమ్ మన మత్స్యవారికి, మన మత్స్యవార రైతులకు అందరూ కూడా ఈ స్కీములదా మనం ఇప్పుడు వాళ్ళకి డీప్ సీ ఫిషింగ్ వెసల్, ఈ హార్బర్ డెవలప్మెంట్, పెద్ద పెద్ద ఐస్ స్టోరేజ్ ప్లాంట్స్, మళ్ళీ ప్రాసెసింగ్ యూనిట్స్, ఐస్ బాక్స్, మొబైల్ వ్యాన్స్, మార్కెట్, ఇట్లా అంతూ కూడా మనకి ఏ స్కీమ్లా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 20,000 crore PMMOS స్కీమ్ ఇచ్చి ఈరోజు మన ఫిషరీ డిపార్ట్మెంట్ ఎక్స్పోర్ట్లా మనం ఆగే వచ్చిండేమంతే, అందుకు పైకి వచ్చిండేమంతే కారణము మన ప్రధానమంత్రి గారి సపోర్ట్, మన రైతులు ఫిషర్మ్యాన్ ఉடைய డెడికేషన్, మన ఉடைய ఎక్స్పోర్ట్ మనము ఫస్ట్ ఐటమ్లా ఇప్పుడు ఉన్నాం. సాగర్ పరిక్రమలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది మినీ హార్బర్ను కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరశుత్తం రూపాల సందర్శించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన లబ్ధిదారులకు యూనిట్లను అందించారు. ఈ పథకం మత్స్యరంగానికి వెన్నుదన్నుగా ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఈ పథకం కింద ఐస్ ప్లాంట్లు, మత్స్య ఉత్పత్తుల రవాణాకు అవసరమైన వాహనాలు, యూనిట్లతో అనేక మందికి జీవనోపాధి దొరుకుతుందని తెలిపారు. కృతజ్ఞతలుగా నరేంద్ర మోడీ గారికి, పురుషోత్తం రూపాల గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే అమలాపురం కాన్స్టిట్యున్సీ ముత్యశాఖ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. We have constructed an ice factory in the worth of 1.5 crore and we have got 40% subsidy for that. It's like 60 lakhs from Pradhan Mantri Matsya Sampada Yojana, supporting us in this through this scheme. And in Amalapuram surrounding areas, fish and prawn cultivation is huge, so the development, fishery infrastructure development is very much important. It's very helpful for all the farmers through this scheme. I would like to thank state and central governments for supporting us. వార్తల్లో స్వల్ప విరామం. అబ్బా, లోన్ ప్రాసెసింగ్ ఇంతసేపా? మీతో ఏ పని సరిగ్గా కాదు. ఇదిగో నువ్వే చేసుకో. చూసావా, అసలు చాలు. ఇట్రండి. ఏంటి విషయం?
ఫైనాన్షియల్ అసెట్స్ ప్రూఫ్ ఇవ్వాలి, దానివల్ల లోన్ ఆగిపోయింది. చూడు, అకౌంట్ అగ్రిగేటర్లు వచ్చారు. అకౌంట్ అగ్రిగేటర్ బ్యాంక్స్ ఇతరుల వద్ద ఉన్న మీ ఆర్థిక సమాచారాన్ని మీ స్పష్టమైన అనుమతితోనే రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలకి తెలియచేస్తుంది. నాన్న, ఇది చాలా తేలిక. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. ఇచ్చిన హామీ మేరకు పింఛన్ను 3,000 రూపాయలకు పెంచామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కొత్తగా పెంచిన పెన్షన్ పంపిణీని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా వారి జీవితాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర వ్యాప్తంగా 66,34,000 మందికి పింఛన్ అందిస్తున్నామన్నారు. పెన్షన్ల కోసం ప్రతి నెల దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను గుర్తించేవారని, ప్రస్తుతం రాష్ట్రంలో పారదర్శకంగా అందిస్తున్నామని చెప్పారు. పెన్షన్ల పెంపు ఇచ్చిన మాట ప్రకారం 3,000 దాకా తీసుకొని పోతాము అని చెప్పిన మాట ప్రకారం ఆ మాట నెరవేర్చి మీ అందరి సమక్షంలో ఈరోజు మీ అందరి సంతోషాల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా. కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో ఒక మార్పు మాత్రమే కాదు. కొత్త సంవత్సరము అని అంటే అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ఆదాయం పెరగాలి, వారి ఆనందంలో కూడా మెరుగైన పరిస్థితిలోకి పోవాలి, జరగాలి. నిజంగా అలాంటి గొప్ప కార్యక్రమం, అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకుంటా ఉన్నాం. నిజంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్న వీళ్ళందరి పరిస్థితిని కూడా ఒక్కసారి గమనించినట్టయితే పెద్ద వయసు వల్ల అయితేనేమి, లేకపోతే విధి రాత వల్ల అయితేనేమి, తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో తల్లడిల్లుతా ఉన్నా, ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల 66,34,000 మంది ఈరోజు ఆ అభాగ్యులకు, ఆ అవ్వా తాతలకు, ఆ వితంతువులకు, వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ సందర్భంగా. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయమంతా పొత్తులకే సరిపోతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయత లేదన్నారు. 2024 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కనుమరుగవుతారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై చంద్రబాబుది కపట ప్రేమ అని పేర్కొన్నారు. మా వల్ల లబ్ధి జరిగితే మాకు ఓటేయండి, ఆశీర్వదించండి అని చెప్పే నాయకుడు మా నాయకుడు. మీరేమో మా గురించి మాట్లాడటం నిజంగా దెయ్యాలు వేదాలు వంచినట్టు కాదా? ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇలాంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా? మీ మాటకు విలువ ఉంటుందా? ఇలాంటి రాజకీయాల్లో ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలనుకుంటారని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు. 3 సార్లు 14 ఏళ్లలో 3 పర్యాయాలు ఎలా లాక్కున్నావో, ఎలా గెలిచావో, ఎలా పరిపాలించావో ఏనాడైనా నీ రాజకీయ నేపథ్యంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు నీ కళ్ళకు కనపడ్డారా అని అడుగుతా ఉన్నాం. కనపడ్డారా? రాజకీయాల్లో నువ్వు చేసినటువంటి హేళనలు, అసమానతలు మాకు గుర్తుకు రావా?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాటలు ప్రజలు నమ్మరని పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆనందంగా ఉండేలా చూసుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. అదే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలను పెన్షన్ ఇస్తానని చెప్పారు. 2000 రూపాయలు అంటూనే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు అంటే ఈయన 1000 రూపాయలు అంటాడు. ఈయన 1000 అంటూనే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2000 రూపాయలు చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 అంటే ఈయన లాస్ట్ ఒక్క నెల 2000 అన్నాడు. దయచేసి వ్యత్యాసం గమనించండి. ఇచ్చే మనసు ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు నేను ఇస్తానని చెప్పి సంకలు గుద్దుకొని పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నాడు. సిగ్గు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో చింతాడ గ్రామంలో వికసిత భారత సంకల్పయాత్ర సందర్భంగా నిర్వహిస్తున్న గ్రామ సభలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై పూర్తి సమాచారాన్ని అందజేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై కళాజాతర బృందాలు లఘునాటిక ప్రదర్శించారు. అలాగే ఇప్పటికే ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి అనుభవాలను ఇతరులకు అందించడం ద్వారా వాటి ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకాల లబ్ధి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏటా 6000 రూపాయలు లబ్ధి పొందాను. ఈ 6000 అంటే 3 విడతలకు వస్తున్నాయి. ప్రతి విడతకి 2000 తీసుకున్నాను. ఈ వచ్చిన 6000ని నా వ్యవసాయానికంటే కలుపు మొక్కు తీయుటకు, దుక్కికి, మొదలగు పనులకు ఉపయోగించుకుంటున్నాను. ఇంత ఆర్థిక సాయం వచ్చిన నరేంద్ర మోదీ గారికి కరం తెలుపుతున్నాను. ఈ గిరిజన ప్రాంతంలో సుమారు చాలా మందికి మా బ్యాంక్ తరఫున అందరికీ PMSBY, PMJBY ఎన్రోల్ చేయడం జరిగినది. చాలా మందికి ఇక్కడ ఆల్రెడీ క్లెయిమ్స్ కూడా ఇవ్వడం జరిగినది. చాలా దీని వలన వాళ్ళు కూడా లబ్ధిదారులతో మేము మాట్లాడడం వల్ల వాళ్ళు పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళు ఆ 2 లక్షలు తీసుకోవడం వలన చాలా ఆనందంగా మా దగ్గరకు వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా యొక్క కుటుంబంలో మా యొక్క బ్రదర్ని యాక్సిడెంట్ రూపంలో చనిపోతుండగా మా సెంట్రల్ గవర్నమెంట్ వారు 5 లక్షల స్కీమ్ని అందించగలిగారు. థ్యాంక్ యూ మోడీ గారు. ఈ ప్రధానమంత్రి యొక్క రైస్ బియ్యం అనేది 1వ తేదీ నుంచి అలాగే 5 సంవత్సరాల వరకు ఉచిత బియ్యం అనేది ఇస్తున్నారు. అదేవిధంగా కరోనా టైంకి కూడా చాలా మమ్మల్ని ఆదుకుంటూ అంటే ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చే 5 కేజీలు మనిషికి ఇచ్చే మమ్మల్ని ఆదుకున్నందుకు, ఇంకా వీటికి కూడా మళ్ళీ జనవరి నుంచి 5 సంవత్సరాలకు పొడిగించినందుకు మాకు ధన్యవాదాలు మోడీ గారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 రకాల సంక్షేమ పథకాలపై పొంగనూరు నియోజకవర్గంలో వికసిత భారత్ ద్వారా వివరించనున్నామని పొంగనూరు మండలాధికారి CH నారాయణ తెలిపారు. ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే నానో యూరియా పిచికారీ విధానంపై డ్రోన్ ద్వారా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన పొంగనూరు మండలంలో 23 గ్రామ పంచాయతీల యందు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. 2వ విడతగా జనవరి నెల 26వ తేదీ నుంచి ఉంటుంది. దీంట్లో భాగంగా మనము 23 గ్రామ పంచాయతీలు కూడా పూర్తి చేస్తున్నాము. ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం ఏమంటే మన కేంద్ర ప్రభుత్వము ఏదైతే పథకాలు పేద ప్రజలందరికీ అందిస్తున్నాయో సుమారుగా ఒక 17 పథకాలను మనము చెప్పడం జరిగింది. ఆ 17 పథకాలు కూడా అందరికీ బాగా ఉపయోగంలో ఉండే పథకాలే. ఆ 17 పథకాల గురించి పేద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కోసం వివరించడం జరుగుతుంది. ఆ 17 పథకాలు ఎవరెవరికి అర్హులు కాదు, దాని వలన ఉపయోగం ఏముందని చెప్పేసి మనము అవగాహన కల్పిస్తున్నాము. ఇందులో భాగంగా ఈ 17 పథకాలలో కూడా ఎవరైతే లబ్ధి పొందినారో వాళ్ళ లబ్ధిదారుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనము వాళ్ళ రెస్పాన్స్ని కూడా మనం తీసుకోవడం జరుగుతూ ఉంది.
స్వయం సహాయక బృందాల్లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు తగిన చేయూతనివ్వాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. నాబార్డ్, యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన సిక్కోలు డ్వాక్రా బజార్ 2024ను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్వాక్రా రుణాల మాఫీ 4 విడతల్లో పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. సాంప్రదాయ చేతి వృత్తుల వారు మార్కెటింగ్ చేసుకునే ఆర్థిక స్తోమత ఉండబోదని, అందుకే డ్వాక్రా బజార్ పేరిట మహిళలు, గిరిజనులు తయారు చేసిన వస్తువులన్నింటినీ విక్రయించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశం మొత్తం మీద మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈనాడు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, సహాయాల ద్వారా వారిని సంతోషపెట్టే పని గడిచిన కాలంలో ఎన్నడూ లేనంత పెద్దగా ఈ 5 సంవత్సరాలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తాం. గడిచిన కాలంలో ఈ డోక్రా మహిళలకు ఇచ్చినటువంటి రుణాలు ఎన్నికల్లో మాకు ఓటేస్తే తీరుస్తామని చెప్పి ఓటేయించుకున్నటువంటి ఆనాటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆ మాటకు నిలబడలే. అప్పులతో మిగిలిపోయిన సంఘాలు బ్యాంకు మెట్లు ఎక్కడం మానేశారు. ఇప్పుడు 19లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆయన చెప్పాడు, ఈసారి నేను ఒకేసారి తీరుస్తానని చెప్పను కానీ మీరు బ్యాంకులో బకాయి పడినటువంటి మొత్తం 4 విడతలుగా తీర్చడానికి నా ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రయత్నం చేస్తానని మీకు మాట ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిన మీరు ఓటు వేశారు, ప్రభుత్వం వచ్చింది. ఆయన కూడా ఈనాడు మీ అప్పులెన్నెన్నో మీరేనాడు అడగకుండా, ఏమండి మీరు ఆనాడు అన్నారు మర్చిపోయినారని మీరు అడిగే అలాంటి మాట కూడా మీకు అవకాశం ఇవ్వకుండా ఆ అప్పు తీర్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశాడని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వికసిత భారత సంకల్ప యాత్రలో కేంద్ర పథకాలను ప్రజలు తెలుసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో విజయవాడలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 10 ఏళ్లలో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఎంత సహకారం అందించింది తెలియజేయాలన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రస్తుత ప్రభుత్వం రెట్టింపు అప్పులు చేసిందన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, ప్రతి పథకం వెనకాల ఓ కుంభకోణం ఉంటుందన్నారు. సందర్భంలో బహుశా ఇది మనకి ఈ యొక్క ఎన్నికల ముందు చివరి సమావేశం అవుతుంది, కార్యవర్గ సమావేశం. సాధారణంగా కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు అనేక అంశాల మీద చర్చిస్తూ ఉంటాం. ప్రధానంగా ఏమిటంటే సంస్థాగత పరమైనటువంటి అంశాలు, అంటే పార్టీ సంస్థాగతంగా ఏ మేరకు బలంగా ఉంది అని విశ్లేషించుకోవడం, ఏమన్నా దాంట్లో ఏమన్నా చర్యలు తీసుకోవాలంటే ఏ విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు. అదేవిధంగా రాజకీయ కోణం నుండి కూడా ఇప్పుడున్నటువంటి ఎన్నికల ముందు ఉన్నటువంటి సమీకరణలు ఎలాగున్నాయి, మనం ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి వెళ్ళాలి, మన కార్యకర్తల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాల్ని సాధారణంగా ఎన్నికలకి ముందు జరుగుతున్నటువంటి కార్యవర్గం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం విశ్లేషించుకుంటాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు అనేక సేవలను అందిస్తోంది. ఇందులో ఒకటి ముఖ్యమైన ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం. విదేశాల్లో విద్యాభ్యసిస్తున్న రాష్ట్ర విద్యార్థులు, విదేశాల్లో పనిచేసేవారు ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా బీమాలో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం ఈ నెల 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 15 తర్వాత బీమా ప్రీమియం పెరిగి ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉన్నందున వెంటనే నమోదు చేసుకోవాలని ఏపీఎన్ఆర్టీఎస్ పేర్కొంది. వృద్ధులు, వితంతువులకు మరింత ఆర్థిక భరోసా కల్పించే క్రమంలోనే ప్రభుత్వం పింఛన్లను 3,000 రూపాయలకు పెంచినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మేయర్ గంగాడు సుజాతలతో కలిసి పెంచిన పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 2,97,000 మందికి ప్రతి నెల ప్రభుత్వం ద్వారా పింఛన్లు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం మొత్తం 18 రకాల పింఛన్లు అందజేస్తోందని తెలిపారు. 2019 నుంచి ఇప్పుడు దాకా చూస్తే 2,250 నుంచి మొదలు పెట్టేసి ఇవాళ 3,000 రూపాయలకి మనం పెంచి ప్రతి ఒక్క పెన్షనర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో దాదాపుగా 18 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఈ ఎన్హాన్స్మెంటు 8 డిఫరెంట్ కేటగిరీస్కి వర్తిస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్, సింగిల్ ఉమెన్ పెన్షన్స్, ఏఆర్టీ ఉమెన్స్, కాబ్లర్స్, వీవర్స్,
టాడీ టాపర్సు, ఇట్లా ఒక 8 డిఫరెంట్ కేటగిరీస్కి వర్తిస్తుంది. ఈ ఎన్హాన్స్డ్ పెన్షన్స్ ముందు తర్వాత చూస్తే మన జిల్లాలో దాదాపుగా 68 కోట్లు ప్రతి ఒక్క నెలలో మనం పంచిపెట్టడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఈ ఒక 6.5 కోట్లు అడిషనల్గా మన పెన్షనర్స్కి ప్రతి నెలలో మనం ఇవ్వడానికి ఉన్నాము. 7,000 మంది ఇప్పుడు లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.